హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ చేసి కరకరలాడే రిబ్బన్ పకోడాని చాలా ఈజీగా 15 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బియ్యం పిండిలోకి ఈ పొడులు వేసుకొని తయారు చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయి. ముందుగా ఒక కప్పు దాకా పుట్నాల పప్పును తీసుకొని ఈ పుట్నాల పప్పును ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పుని ఎక్కడ బరకగా లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి, ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు దాకా బియ్యం పిండిని జల్లించుకోవాలి. ఈ బియ్యం పిండి వచ్చేసి నేను మిల్లులో పట్టించిన బియ్యం పిండిని తీసుకున్నాను. మీరు కావాలంటే ఏదైనా ప్యాకెట్ పిండి అయినా తీసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. 1.5 కప్పు దాకా బియ్యం పిండిని వేసుకొని జల్లించుకోవాలి. అదేవిధంగా అందులోకి ఒక 1/2 కప్పు దాకా శనగపిండిని వేసుకొని ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పుట్నాల పొడిని కూడా అందులోకి వేసుకొని జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించి తీసుకోవడం వల్ల మనకి పిండిలో డస్ట్ ఏది లేకుండా ఉంటుంది. ఈ వచ్చిన వేస్టేజ్ అంతా పక్కన పడేసి ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే అందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నల్ల నువ్వులు వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వామును వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇందులోకి కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నార్మల్ వాటర్ కన్నా గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసుకుని పిండిని కలుపుకున్నట్లయితే రిబ్బన్ మురుకులు చాలా బాగా వస్తాయి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. మురుకుల గొట్టంలో ఇలాంటి హోల్ ఉన్న బిళ్ళను తీసుకొని మురుకుల గొట్టంలో వేసుకోవాలి. మురుకుల గొట్టంలో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని పిండి ఎంతైతే సరిపోతుందో అంత పిండిని తీసుకొని వేసుకోవాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా అలాగే మూత పెట్టి ఉంచుకొని ఈ విధంగా సెట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. మరి రౌండ్ షేప్లో కాకుండా ఏ విధంగా అయినా వేసుకోవచ్చు ఈ రిబ్బన్ మురుకుల్ని. వెడల్పుగా ఉన్న కడాయిలో వేసుకున్నట్లయితే మనకి తయారు చేసుకోవడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా 1 నిమిషం తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత గరిటెతో తీసుకుని టిష్యూ పేపర్లో వేసుకున్నట్లయితే అందులో ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నట్లయితే అందులోకి వచ్చేస్తుంది. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ రిబ్బన్ మురుకులు ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చవు, కొంచెం ఆయిల్లోనే చాలా సింపుల్గా అయిపోతాయి. ఈ రిబ్బన్ మురుకుల్ని బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినడానికి కానీ అలాగే పిల్లల స్నాక్ డబ్బాలో వేసివ్వడానికి కానీ చాలా బాగుంటాయి. ఇలా తయారు చేసుకుని పూర్తిగా చల్లారిపోయాక ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో వేసి పెట్టుకున్నట్లయితే 15 డేస్ దాకా నిల్వ ఉంటాయి. ఈ రిబ్బన్ మురుకులు తయారు చేసుకునే విధానం ఎక్కువ టైం పట్టకుండా చాలా సింపుల్గా అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.